క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అనంతపురంలోని ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు తెల్ల నువ్వులతో హల్చల్ చేశారు దుండగులు. నిన్న ఉదయం ఈ ఘటన జరిగింది. కారులో శ్రావణి ఇంటి దగ్గరకు వచ్చిన నిందితులు నిమ్మకాయలు నువ్వులు విసిరేసి పారిపోయారు. ఇంట్లోకి నిమ్మకాయలు విసరటాన్ని గమనించిన శ్రావణి అనుచరులు కారులో పారిపోతున్న నిందితుల్ని పట్టుకునేందుకు బైక్స్ పై వెంబడించారు. కానీ అప్పటికే తప్పించుకొని పారిపోయారు నిందితులు. ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుంటూరు వాసులుగా అంచనా వేశారు. అయితే గతంలోనే కారుని అమ్మేసినట్టు చెప్పాడు యజమాని. క్షుద్ర పూజలు చేసిన నిమ్మకాయల్ని కాల్చివేశారు ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కారులో వచ్చిన దుండగులు శ్రావణి ఇంటి లోపలికి తెల్ల నువ్వులు నిమ్మకాయల్ని విసిరేశారు. దీంతో శ్రావణి అనుచరులు వారిని వెంబడించారు. అప్పటికే వాళ్లు పారిపోయినట్టుగా తెలుస్తోంది. కారులో నిందితులు పారిపోతున్న దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఆ తర్వాత శ్రావణి అనుచరులు ఆ నిమ్మకాయల్ని కాల్చివేశారు. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశారు. అయితే ఆ కారు యజమాని నేను కారు అమ్మేశాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరు వాళ్ళు అని పోలీసులు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఎమ్మెల్యే శ్రావణి ఇంటిలోకి నిమ్మకాయలు విసిరింది ఎవరు, ఎందుకు అలా చేశారు అంటూ ఇప్పటికే సింగనమలలో ఈ క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. నిందితులు ఎమ్మెల్యే ఇంట్లోకి తెల్ల నువ్వుల్ని నిమ్మకాయల్ని విసిరారు. అనంతరం అక్కడి నుంచి కారులో పారిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఇంట్లో వేసిన నిమ్మకాయల్ని వాళ్ళు తగలబెట్టారు ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు.